హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఉన్న హెల్త్ కి ఫస్ట్ గ్రాటిట్యూడ్ ఇవ్వాలి, కృతజ్ఞత భావం అనేది ఉండాలి. రిలేషన్షిప్స్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఉన్న రిలేషన్షిప్స్ కి కృతజ్ఞత ఇవ్వాలి. ఉన్న రిలేషన్షిప్ అరే మా ఆవిడ ఇట్లా ఉంది, లేకుంటే మా ఆయన ఇట్లా ఉన్నాడు, నెగిటివ్ గా ఉన్నారు, కంప్లైంట్ చేస్తూ ఉంటే ఇంకా ఆ రిలేషన్షిప్స్ ఇంకా వరస్ట్ గా తయారవుతుంది. మనం ఎవరో మనం మర్చిపోవడం వల్ల మన నిజమైన స్థితి కూడా మనం మర్చిపోయి ఈ ప్రాబ్లమ్స్, ఈ దుఃఖాలు, బాధలు, కష్టాలు ఇవే నిజం అనుకొని మనము ఇలానే జీవిస్తూ ఉన్నాము. నాకు హెవీగా షోల్డర్ పెయిన్ ఉండేది, బ్యాక్ పెయిన్ ఉండేది, లో బ్యాక్ పెయిన్. షోల్డర్ పెయిన్ 100% పోయిందండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేను మీ ఉషా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన పెద్దలు ఎప్పుడు చెప్తూనే ఉంటారు, మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే వాళ్ళకి థ్యాంక్ఫుల్ గా ఉండాలి, కృతజ్ఞతగా ఉండాలి, గ్రాటిట్యూడ్ గా ఉండాలి. సో మనం ఈ కృతజ్ఞత భావంతో ఉంటే మనకు లా ఆఫ్ అట్రాక్షన్ లో ఎలా యూజ్ అవుతుంది అనేసి మనం తెలుసుకుందాం. ఇవాళ మనతో ఉన్న బ్రహ్మవిద్య గురు మిరాకల్ మోహన్ సార్. హాయ్ సార్, ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నాను ఉషా, నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. సో మనకు చాలా మంది చెప్తూ ఉంటారు పెద్దలు, లైక్ ఎప్పుడు హ్యాపీ, థ్యాంక్ఫుల్ గా ఉండాలి, ఎవరికైనా గ్రాటిట్యూడ్ గా ఉండాలి. సో ఈ గ్రాటిట్యూడ్ అనేది మనకి లా ఆఫ్ అట్రాక్షన్ లో యూజ్ అవుతుందా? ఇన్ కేస్ అవుతుందంటే ఎలా వర్క్ అవుతుంది? ఎస్, డెఫినెట్ గా. అండ్ ఈ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావం అనేది యాక్చువల్ గా ఇది ఎప్పుడు మన సనాతన ధర్మంలో ఉండింది. ఎప్పుడు అప్పటి నుంచి మన ధర్మంలో ఉంది. ఏదైనా చిన్న సహాయం మనకి ఎవరైనా చేసినప్పుడు కూడా మనం చాలా కృతజ్ఞత భావంతో ఉండాలి అనేసి మనకు అందరూ చెప్తూ వచ్చారు. ఈవెన్ మన పెద్దలు కూడా చెప్తూ వచ్చారు. దీన్ని ఈ మధ్య కాలంలో ఒక గ్రాటిట్యూడ్ అని సో చాలా కొంచెం ట్రెండింగ్ లో ఉంది, ఫేమస్ అన్నమాట చెప్పాలి అంటే. ఈ గ్రాటిట్యూడ్ భావం మన నిజ జీవితంలో మనము ఇంప్లిమెంట్ చేసినట్లయితే, ప్రతిరోజు ప్రతి ఒక్క యాక్టివిటీకి మనం ఇంప్లిమెంట్ చేసినట్లయితే లైఫ్ అనేది 10x ఉంటుంది. 10x మనం మేనిఫెస్ట్ చేయొచ్చు, 10x ఫాస్ట్ గా, 10x క్విక్కర్ గా మనం మేనిఫెస్ట్ చేయొచ్చు. సో ఇది ఎట్లా వర్క్ అవుతుంది గ్రాటిట్యూడ్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ లో? బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. లైక్ గ్రాటిట్యూడ్, లెట్స్ సే ఉషా, నువ్వు నాకు ఒక గిఫ్ట్ ఇస్తాను నీకు, నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేసావు అనుకో, నేను మళ్ళీ నీకు ఇవ్వాలనిపిస్తుంది. నువ్వు థ్యాంక్ యూ గిఫ్ట్ ఇచ్చారు అనేసి నువ్వు థ్యాంక్ యూ చెప్తావు. నాకు నువ్వు అప్రిషియేట్ చేసినప్పుడు, గ్రాటిట్యూడ్ చూపించినప్పుడు నాకు ఇంకా ఎక్కువ ఇవ్వాలనిపిస్తుంది. అది నేను ఒక గిఫ్ట్ ఇచ్చాను, నువ్వు థ్యాంక్ యూ ఏం చెప్పలేదు, అలా తీసుకునేసావు, లేదా నచ్చలేదని చెప్పావు. సో నెక్స్ట్ టైం నేను మళ్ళీ ఇవ్వాలనిపిస్తుందా? నాకు ఆబ్వియస్ గా ఇవ్వాలనిపించదు. సో ఈ గ్రాటిట్యూడ్ అనేది ఏం చేస్తుందంటే యాంప్లిఫైస్ లా ఆఫ్ అట్రాక్షన్. అంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏదైతే పవర్ ని ఇంకా అది రెట్టింపు 10x చేస్తుంది అన్నమాట. యాంప్లిఫైస్ మన ఒక ఎనర్జీని, ఒక పర్సన్ లెట్స్ సే నువ్వు నాకు థ్యాంక్ యూ చెప్పినప్పుడు ఆ థ్యాంక్ యూ, ఆ ఎనర్జీ అనేది చాలా పాజిటివ్. ఆ పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు మన ఎనర్జీ అనేది వైబ్రేషన్ లెవెల్స్ హైలో ఉంటుంది. గ్రాటిట్యూడ్, అప్రిసియేషన్, లవ్ అనేది దీస్ ఆర్ హైయెస్ట్ ఫార్మ్స్ ఆఫ్ వైబ్రేషన్. ఎనర్జీ అనేది హైయెస్ట్ గా ఉంటుంది ఈ వీటికి. గ్రాటిట్యూడ్ ఒకటి, అప్రిసియేషన్, లవ్, ఈ మూడు ఎనర్జీ వైబ్రేషన్ అనేది ఎప్పుడు హైగానే ఉంటుంది. ఈ హై ఎనర్జీ ప్రతి ఒక్క విషయానికి మనం థ్యాంక్ యూ అని చెప్పడం వల్ల ఏమవుతుందంటే మన ఎనర్జీ కూడా ఆ హై ఎనర్జీకి మ్యాచ్ అయినప్పుడు అప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ మనం అనుకున్నది మన దగ్గరికి వస్తుంది అన్నమాట. మనీ కావచ్చు, హెల్త్, రిలేషన్షిప్స్, జాబ్. మరి ఈ గ్రాటిట్యూడ్ ఎలా అప్లై చేయాలి అంటే, ప్రతిరోజు మనం ఏదో ఒక మన జీవితంలో మంచి విషయాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. లైక్ ఆన్ ఎన్ యావరేజ్ గా మనకి పర్ డే మీ రోజులో ఎన్ని మంచి విషయాలు జరుగుతూ ఉంటాయి? 10 వరకు ఈజీగా. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తావా ఎలాంటి మంచి విషయాలు అనేసి? లైక్ మనం బస్ స్టాప్ లో నిలబడితే వెంటనే బస్ వచ్చేయడం. ఓకే, ఇంకా లైక్ ఇన్ కేస్ మనకు ఆకలిస్తుందంటే మన ఫ్రెండ్ వచ్చి టిఫిన్ ఇవ్వడం. ఓకే, ఇంకా లైక్
ఇంకా మనకు ఎక్కడైనా హెల్ప్ కావాలి అంటే వెంటనే ఒక హెల్ప్ ఆటోమేటిక్ గా ఓకే. వస్తుంది. హెల్ప్స్ ఏదైనా మనకి ఉమ్, ఏదైనా కావాలి అంటే, డబ్బులు కావాలంటే ఎవరైనా ఫ్రెండ్ అడిగినప్పుడు ఇవ్వడము. వస్తాయి. హ్మ్. ఇప్పుడు మనకు కాళ్ళు వస్తున్నాయి, ఆహా! లైక్ కూర్చోడానికి దొరుకుతుంది ఆ సడన్ ప్లేస్ గా. దొరుకుతుంది. బస్‌లో గావచ్చు. బస్ లో కావచ్చు అలా ఓకే. చాలా సో, జరుగుతాయి. సో జస్ట్ ఇమాజిన్ ఉషా, అంటే ఒక 5, 10 అంటే ఆలోచించినప్పుడు 5 ఆ, ఇంకా ఒక 10 మినిట్స్ ఒక టైం తీసుకొని నువ్వు రాసుకున్నావనుకో ఎన్ని గుర్తొస్తాయి నీకు? చాలా వస్తాయి. ఒక నంబర్ ఇవ్వు ఒక యావరేజ్‌గా. 10 మినిట్స్ నువ్వు కూర్చొని ఆలోచించి ఏమేమి మంచి విషయాలు జరిగాయి ఈ రోజు మొత్తంలో అని ఆలోచించినప్పుడు ఎన్ని విషయాలు గుర్తుకొస్తాయి? ఒక 20 వరకు ఒక వస్తాయి. 20 వరకు. అండ్ మన జీవితంలో మన డేలో మనం ఎప్పుడు కంప్లెయింట్ చేస్తూనే ఉంటాం. అంటే అది అవును. బాలేదు, ఇది బాలేదు. అలా ఎందుకు కంప్లెయింట్ చేస్తాము అంటే మనకు గ్రాటిట్యూడ్ తక్కువైపోతుంది. గ్రాటిట్యూడ్ తక్కువగా ఉన్నప్పుడు మన కంప్లెయింట్ లిస్ట్ ఎక్కువగా ఉంటది. అరే ఇది లేదు, డబ్బులు లేదు, నాకు ఉద్యోగం లేదు, మంచి రిలేషన్‌షిప్స్ లేదు, హెల్త్ లేదు, రిలేషన్‌షిప్స్ బాలేదు, ప్లస్ ఆర్గనైజేషన్ సరిలేదు, లేకుంటే గవర్నమెంట్ సరిగ్గా లేదు, లేకుంటే మా ఇంట్లో వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వలేదు, నాకు మంచి స్కిల్స్ లేదు. ఎప్పుడు మన కంప్లెయింట్స్ అనేది ఇలా ఉంటుంది. కంప్లెయింట్స్ అంటే నిందించడం, బ్లేమ్ చేయడము, కంప్లెయింట్ చేయడం. ఫిర్యాదు, కంప్లెయింట్స్ అంటే ఫిర్యాదు చేయడం. ఎవరికి ఫిర్యాదు చేస్తున్నామంటే మనకు మనమే కంప్లెయింట్ చేసుకుంటాం. అది లేదు, ఇది లేదు అనేసి. సో ఇలా ఈ కంప్లెయింట్ లిస్ట్, ఫిర్యాదు ఈ లిస్ట్ అనేది ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో గ్రాటిట్యూడ్ తక్కువగా ఉంటుంది. గ్రాటిట్యూడ్ ఎప్పుడైతే ఎక్కువగా ఉందంటే కంప్లెయింట్స్ ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి. అరే నా లైఫ్ లో ఇన్ని మంచి విషయాలు ఈ రోజు జరిగాయా అన్న విషయం నాకు గుర్తొచ్చినప్పుడు ఏదో ఒక చిన్న రెండు కంప్లెయింట్స్ ఉంటాయి. అంటే ఏదో చిన్న గొడవ జరగడము ఇవన్నీ. కానీ ఈ గ్రాటిట్యూడ్ ఇన్ని విషయాలు మనం గుర్తు తెచ్చుకున్నప్పుడు అసలు ఈ కంప్లైంట్స్ 1 ఆర్ 2 మిస్టేక్స్ ఏదైతే ఉంటాయో దాన్ని మనం గుర్తు తెచ్చుకుంటామా? లేదు. అండ్ గుర్తు తెచ్చుకున్నప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం? హ్యాపీగా ఫీల్ అవుతాం. అండ్ ఇలా హ్యాపీగా ఫీల్ అయినప్పుడు జస్ట్ ఇమాజిన్ ఆ ఒక్కరోజు అలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అలా ప్రతిరోజు గుర్తు తెచ్చుకొని నువ్వు గ్రాటిట్యూడ్ కృతజ్ఞత భావంతో ఉంటే ఇంకా లైఫ్ అనేది చాలా ఫుల్ హ్యాపీగా ఉంటుంది. సో ఈ గ్రాటిట్యూడ్ అందుకే పవర్ఫుల్ అని చెప్తాం. ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ క్రియేట్స్ లాట్ ఆఫ్ మిరాకిల్స్. గ్రాటిట్యూడ్ అనే కృతజ్ఞత భావం అనేది ఎన్నో మన లైఫ్ లో క్రియేట్ చేస్తుంది, ఆంప్లిఫై చేస్తుంది, డబుల్ చేస్తుంది పాజిటివ్ ఎనర్జీని. ఆల్రెడీ మనకు ఒక పాజిటివ్ గా ఉంటాం ఎనర్జీ. ఇంకా మనం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ 1000 రూపీస్ కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, 10 రూపాయలు కావచ్చు, 1 రూపాయి కావచ్చు, థ్యాంక్ యూ అని చెప్పినప్పుడు వి ఫీల్ సో గుడ్. ఇంకా అలానే ఈ రోజు ఎవరో అప్రిషియేట్ చేస్తారు, అరే ఈ రోజు బాగున్నావు, లేకుంటే నీ డ్రెస్ బాగుంది అని చెప్తాం. అప్రిషియేట్ కొంచెం, అరే థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తాం మనం. నెక్స్ట్ ఎవరైనా కొత్త ఆపర్చునిటీ వచ్చింది, నాకు కొత్త మీటింగ్ అంటే క్లయింట్ తో మీటింగ్ వచ్చింది, అరే థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పినప్పుడు నేను మంచిగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ చెప్పేది వేరే వాళ్ళ కోసం కాదు, యాక్చువల్ గా థ్యాంక్ యూ ఏంటంటే నేను మంచిగా ఫీల్ అవ్వడం కోసం. నా ఎనర్జీ, నా వైబ్రేషన్ ఎక్కువైతే పెరుగుతుందో అప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ఇంకా ఫాస్ట్ గా వర్క్ అవుతుంది. అండ్ ఈ కృతజ్ఞత భావం అనేది కూడా యాక్చువల్ గా మన నిజమైన స్థితి. అదే బ్రహ్మ విద్యలో చెప్తాం. ఈ ప్రేమ, కృతజ్ఞత భావము, అభినందన భావం అనేది మన నిజమైన స్థితి. కానీ మనం ఎవరో మనం మర్చిపోవడం వల్ల మన నిజమైన స్థితి కూడా మనం మర్చిపోయి ఈ ప్రాబ్లమ్స్, ఈ దుఃఖాలు, బాధలు, కష్టాలు ఇవే నిజం అనుకొని మనము ఇలానే జీవిస్తూ ఉన్నాము. అది మన నిజమైన స్థితి కాదు. నిజమైన స్థితి ప్రేమ, నెక్స్ట్ కృతజ్ఞత భావము, అభినందన భావం ఎప్పుడైతే మనకు ఉంటుందో ఈ నిజమైన స్థితి. అండ్ ఇలా ఉన్నప్పుడు ప్రతిసారి నేను కృతజ్ఞతగా ఫీల్ అయినప్పుడు నేను మంచిగా ఫీల్ అవుతాను. ఇలా ప్రతిసారి అలా గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా నేను మంచిగా ఫీల్ అవుతాను. అలా మంచిగా ఫీల్ అయినప్పుడల్లా నేను పాజిటివ్ ఎనర్జీ వైబ్రేట్ చేస్తాను, అదే నేను అట్రాక్ట్ చేస్తాను. అదే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంది. సో ఇలా గ్రాటిట్యూడ్ ని మనము, అండ్ ఎస్పెషల్లీ మీకు ఎవరికైనా ఇది చాలా చాలా పవర్ఫుల్ టెక్నిక్ అన్నమాట. హోంవర్క్ ఇస్తున్నాను, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఆడియన్స్, మీ హెల్త్ కావచ్చు, మీ రిలేషన్షిప్స్ కావచ్చు, బిజినెస్ సక్సెస్ ఏదైనా కావచ్చు, అది ఆ ఏరియా మీకు బాలేదు అంటే, లెట్స్ సే మీకు హెల్త్ బాలేదు అంటే మీ హెల్త్ గురించి మీరు రోజు కృతజ్ఞత రాయండి. రోజు 10 అట్లీస్ట్ 10. ఓకే, మేబీ నాకు చేయకుడు దెబ్బ తగిలింది, మిగిలిన నా బాడీలో అవయవాలన్నీ బాగున్నాయి కదా, బాడీ పార్ట్స్ అన్ని బాగున్నాయి కదా, లెగ్స్ బాగున్నాయి, కళ్ళు, చెవులు, ముక్కు, హెడ్, బ్రెయిన్, మైండ్ అన్ని బాగా పనిచేస్తున్నాయి కదా. ఇలా మిగిలిన వాటికి అన్ని కృతజ్ఞత రాస్తూ ఉన్నట్లయితే, ఉన్నదానికి కృతజ్ఞత మనం ఇచ్చినట్లయితే లేనిది కూడా మనకు వస్తుంది. అంటే ఇప్పుడు లెట్స్ సే ఉషా, నా దగ్గర హెల్త్ లేదు, ఏదో చిన్న ప్రాబ్లం ఉంది. హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఉన్న హెల్త్ కి ఫస్ట్ గ్రాటిట్యూడ్ ఇవ్వాలి, కృతజ్ఞత భావం అనేది ఉండాలి. రిలేషన్షిప్స్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఉన్న రిలేషన్షిప్స్ కి కృతజ్ఞత ఇవ్వాలి. ఉన్న రిలేషన్షిప్, అరే మా ఆవిడ ఇట్లా ఉంది, లేకుంటే మా ఆయన ఇట్లున్నాడు, నెగిటివ్ గా ఉన్నారు, కంప్లైంట్ చేస్తూ ఉంటే ఇంకా ఆ రిలేషన్షిప్స్ ఇంకా వరస్ట్ గా తయారవుతుంది.
ఎప్పుడైతే కృతజ్ఞత భావంతో ఉంటామో మనము, ఉన్న రిలేషన్‌షిప్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఉన్న హెల్త్‌కి మనం కృతజ్ఞతగా ఫీల్ అయితే హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఉన్న బిజినెస్‌కి కృతజ్ఞతగా ఫీల్ అయితే బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కీ ఏంటంటే గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావం. ఇలా ప్రతిరోజు మీరు మీ హెల్త్‌కైతే హెల్త్‌కి, మనీకైతే మనీకి, రిలేషన్‌షిప్స్‌కైతే రిలేషన్‌షిప్, బిజినెస్ అయితే బిజినెస్‌కి ప్రతిరోజు గ్రాటిట్యూడ్ కూర్చొని రాయండి బుక్‌లో. కూర్చొని రాయండి. ఒక వారం పాటు చేయండి. ఒక వారము 1 మంత్ చేయాలి. దీన్ని మీరు 1 మంత్ ట్రై చేయండి. కాకపోతే ఒక వారం తర్వాత చేసిన తర్వాత కంటిన్యూయస్‌గా మీ హెల్త్‌లో చాలా మిరాకిల్స్ చూస్తారు. ఎందుకంటే ఇలా ఓన్లీ గ్రాటిట్యూడ్ ప్రోగ్రామే మా స్టూడెంట్స్‌కి ఒకసారి కండక్ట్ చేసాము. ఓకే. ఒక హార్ట్ సర్జరీ అంటే సర్జరీ చేయాలన్న చెప్పిన వ్యక్తి మా ప్రోగ్రామ్‌లో జాయిన్ అయిన తర్వాత 1 మంత్ ఈ కంటిన్యూయస్‌గా గ్రాటిట్యూడ్ చేయడం వల్ల, అతనికి గ్రాటిట్యూడ్ ఇవ్వడం వల్ల ఆ హెల్త్ ఇష్యూస్ కానీ కంప్లీట్‌గా పోయింది. అండ్ ఓకే. డాక్టర్స్ దగ్గరకు వెళ్లి స్కాన్ చేపించుకుంటే అన్ని నార్మల్ ఉంది. మీకు సర్జరీనే అవసరం లేదని చెప్పి వాళ్ళే షాక్ అయ్యారు. నైస్. సో, ఇలా హెల్త్ విషయంలో కావచ్చు, మనీ విషయంలో కావచ్చు, రిలేషన్‌షిప్స్ అన్ని మిరాకిల్స్ జరుగుతాయి. ఈ ఓకే. ఒక్క కృతజ్ఞత భావం మనం ఇంప్లిమెంట్ చేసినట్లయితే. హ్మ్. దీంతో పాటు వేరేవి కూడా ఉన్నాయి. బట్ ఇది కూడా మనం ఈజీగా ఉండడానికి. ఎందుకంటే ప్రతిరోజు ఉన్న విషయాలు మనం గుర్తించుకుంటూ హ్మ్. దానికి కృతజ్ఞత ఇవ్వడం అనేది చాలా చాలా ఈజీ. అవును. ఇలా మనం చేసుకున్నట్లయితే అండ్ మీరు చేయండి ఈ హోమ్ వర్క్. ప్రతిరోజు ఒక 10 గ్రాటిట్యూడ్ కృతజ్ఞత రచన మీరు చేసి ఏదైతే మీ లైఫ్‌లో ఇంప్రూవ్ కావాలనుకుంటున్నారో మనీ కావచ్చు, హెల్త్, బిజినెస్ ప్రతిరోజు రాయండి. ఈరోజు నాకు రూ. 10 వచ్చింది. నాకు రూ. 1000 వచ్చినందుకు వల్ల నేను మేబీ ఒక చిన్న గిఫ్ట్ కొనుక్కున్నాను. లేకుంటే 10,000 రావడం వల్ల ఆహ్, ఒక ఫోన్ కొనుక్కున్నాను. ఇది ఏదో ఒకటి మీరు కొనుక్కునే ఉంటారు మనీ వల్ల. అలా ప్రతి దానికి మీరు కృతజ్ఞత భావంతో ఉన్నట్లయితే అది ఇంప్రూవ్ అవుతుంది. ఉన్నదానికి కృతజ్ఞతగా ఉండండి. తర్వాత ఇంప్రూవ్ అవుతుంది. కంప్లెయింట్ చేసారా? ఉన్నది పోతుంది. అవును. కంప్లెయింట్ చేయొద్దు. ఫిర్యాదులు చేయకుండా, నిందలు చేయకుండా, బ్లేమింగ్ కూడా చేయకూడదు ఎవరిని. ఓకే. అవును. మన లైఫ్‌కి మనమే క్రియేటర్. హ్మ్. ఒకవేళ మన లైఫ్ బాలేదు అంటే మనకి నచ్చిన విధంగా ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలీదు. తెలియనప్పుడు హ్మ్. ఏం చేయాలి? నేర్చుకోవాలి. నేర్చుకోవాలి. అంతే వెరీ సింపుల్. అన్నీ మనకు పుట్టినప్పుడు అన్నీ తెలిసాయా మనకి? తెలీదు. నేర్చుకోలేదన్నీ నేర్చుకున్నాం. మాట్లాడడం నేర్చుకున్నాం. నడవడం నేర్చుకున్నాం. చూడడం నేర్చుకున్నాం. ఎలా పాజిటివ్‌గా మాట్లాడాలో నేర్చుకున్నాం. అన్నీ నేర్చుకున్నప్పుడు ఈవెన్ ఇది గూడా నేర్చుకోవచ్చు మనం. తెలీదు అంటే అలానే ఉండమని కాదు. నేర్చుకోండి. నేర్చుకున్నప్పుడు ఆబ్వియస్‌గా మన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది పాజిటివ్‌గా. యెస్. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ. చాలా చెప్పారు. ఎస్పెషల్లీ డైలీ నేనే చూస్తూ ఉంటా. ఒక పర్సన్ 10 థింగ్స్ మంచిగా. పాజిటివ్‌గా హ్మ్. అయినా, 2 థింగ్స్ ఏవైతే నెగెటివ్‌గా అయినా దానిపైనే కాన్సంట్రేట్ కరెక్ట్. కంప్లెయింట్ చేస్తున్నారు. ఆ! ఇది బాలేదు. ఆ! దీనికి మాత్రం అసలు గ్రాటిట్యూడ్ ఇవ్వరు. ఆ! అది కరెక్ట్. రియల్ యాక్చువల్లీ. కరెక్ట్. ఫ్రెండ్స్ అర్థమైంది కదా! సో ఆల్వేస్ బీ థాంక్‌ఫుల్, గ్రాటిట్యూడ్ చూయించండి. మీకు ఏదైతే జరుగుతుందో మంచి విషయాలు ఆటోమేటిక్‌లీ ఏదైతే చెడు జరుగుతుందో అవి కూడా మంచిగా మారుతుంటాయి. యెస్. మీరు ఇంకా సార్ చెప్పిన ప్రాసెస్‌ని ఫాలో అవ్వండి. లైక్ అఫర్మేషన్ ఏదైతే ఉందో అది ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా ఇంప్రూవ్ ఉంటుంది మీ లైఫ్‌లో. అండ్ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. పాజిటివ్‌గా మీరు ఏదైతే లైక్ మీ లైఫ్‌లో ఇంప్రూవ్ అయిందో ఖచ్చితంగా అవుతుంది. అండ్ మీకు ఇంకేమైనా క్వెషన్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మేము నెక్స్ట్ వీడియో చేస్తాం దానిపైన. అండ్ మీకు బ్రహ్మ విద్య ఇంకా డెప్త్‌గా నేర్చుకోవాలంటే కింద ఉన్న కామెంట్ ఇంకా డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉన్న లింక్ యూజ్ చేసి వర్క్‌షాప్‌కి రిజిస్టర్ అవ్వచ్చు. అండ్ మీకు బ్రహ్మ విద్య ఇంకా లైక్ సార్‌తో పర్సనల్‌గా నేర్చుకోవాలనుంటే పైన నంబర్‌కి కాంటాక్ట్ అయ్యి ఇప్పుడే అపాయింట్‌మెంట్‌ని బుక్ చేసుకోండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Thank you so much for watching this video. We will meet you in the next video. అంతవరకు నమస్కారం.